సమ్మిట్ వేదికగా సర్కార్ చేసుకుంటున్న ఒప్పందాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 4 నెలల కింద ఏర్పడ్డ కంపెనీ ₹1,00,000 మూలధనం ఉన్న సంస్థలు సైతం వేల కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించడం విస్తుగొల్పుతోంది. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణలో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయింది. తొందరపాటుతో సర్కార్ చేసిన అరకొర ఏర్పాట్లపై డెలిగేట్స్ అసహనం వ్యక్తం చేశారు. ఇక మౌలిక వస్తుల కల్పన అంతంత మాత్రంగానే ఉండగా వీఐపీలకు పాస్ల జారీలోనూ తీవ్ర గందరగోళం నెలకొన్నది. అతిథులకు వడ్డించే వంటల విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2 ఏళ్లలో ప్రజలకు ప్రభుత్వం మొండిచేయి ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని అధోగతి పాల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం తప్ప ఏమీ లేదని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల ముంగిట నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పల్లెల్లో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. గ్రామాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. సర్పంచ్ పీఠమెక్కేందుకు ఆశావహులు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులు పోటీపడి చికెన్, మటన్ పార్సిళ్లను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 11వ తారీఖున పోలింగ్ జరగనుంది. అదే రోజు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. అధికార పార్టీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజెల్లలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు ఫ్రస్ట్రేషన్లో దాడులకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. 2 కార్యకర్తలకు గాయాలయ్యాయి. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు చేష్టలుడిగి చూస్తోన్నారు. ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. జనగామ జిల్లాలోని మాణిక్యపురం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వెరైటీ ఎన్నికల ప్రచారంతో ఆకట్టుకున్నాడు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పూర్ణచందర్. తనను గెలిపించాలంటూ తనదైన శైలిలో సరికొత్త ఒగ్గు బాణీలతో ప్రచారం చేస్తున్నారు.